శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అయితే బిజీ అవర్స్ అందరూ బిజీగానే ఉంటున్నారు, ఏం చేస్తున్నారని అడగను. నిన్న కృష్ణప్రసోన్ గారికి కూడా శారీ అందింటండి. ఆవిడ శారీ ఆవిడకి నచ్చింది. జయలక్ష్మి గారి శారీ ఆవిడకి నచ్చింది. తప్పకుండా కట్టుకుంటామని చెప్పారు. నేను పంపేవి నచ్చితే నాకు సంతోషంగా అనిపిస్తుంది కదండి. అంటే బాగుండదని నచ్చిందని చెప్పడానికి, మనస్ఫూర్తిగా నచ్చిందని చెప్పడానికి తేడా ఉంటుంది కదా. అయితే వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగానే నచ్చాయి. మళ్ళీ తిరిగి వరలక్ష్మి వ్రతం ఆ టైంలో మళ్ళీ ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. వరలక్ష్మి వ్రతం, దీపావళి, దసరా, సంక్రాంతి వరుస పండుగలు ఉన్నాయి కదా. అది మన వాళ్ళందరికీ చేరాలి అని నా ఉద్దేశం. మెల్లిమెల్లిగా మొత్తానికి అందరికీ రీచ్ అవుతుంది. మన రెగ్యులర్ కామెంట్ చేసి వాళ్ళకి, రెగ్యులర్ నాతో టచ్ ఉన్న వాళ్ళకి, అంటే కామెంట్ల రూపంలో అనే నా ఉద్దేశం. ఇంకేంటండి సంగతులు. నిన్న చీరల గురించి సరదా కబుర్లు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అందరూ అందులో పార్టిసిపేట్ చేశారు. ఎన్ని చీరలున్నా చీరలను చూస్తే కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ సాధారణంగా 90% మంది కొంచెం ఒళ్ళు తెలియకుండానే ఉంటాం చీరలను చూస్తే. మళ్ళీ ఎవరైనా మనకు పెట్టారన్న, మనకి ఎన్ని చీరలు ఉన్నానివ్వండి, ఎవరైనా మనకు పెట్టింది కూడా, పెట్టారంటే కూడా ఒక రకమైన ఇదిగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. సంతోషం అని కాదు, ఒక్కోసారి నచ్చవు, కానీ ఏదైనా అది కూడా మనకి ఇష్టంగానే అనిపిస్తుంది ఎవరైనా పెట్టినవి. నాకన్నా కూడా నాకు మా అమ్మగారు ఎక్కువ కొంటూ ఉండేవారు చీరలు. మా అమ్మగారికి చీరలు అంటే చాలా ఇష్టం. మా అత్తగారికి కూడా చీరలు అంటే చాలా ఇష్టం. ఆవిడ చాలా చీరలు కొనేవారు. మా అమ్మగారు కూడా చీరలు అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు, కానీ చాలా బాగా మెయింటైన్ చేసేవారు మా అమ్మగారు. దానివల్ల మా అమ్మగారు కొన్న చీరల కన్నా ఇంకా బోల్డ్ ఉన్నాయేమో అనుకునేవారు చూసేవాళ్ళు. అలా ఉండేది మా అమ్మగారు. మనిషి కూడా చాలా గ్రేస్ఫుల్గా ఉండి కడితే చాలా బాగుండేది. మా అత్తగారు కూడా పెద్ద అయ్యాక ఇంకా పెద్దతనం వచ్చింది, కానీ ఆవిడ కూడా చిన్నప్పుడు బాగుండేవారు. మా అమ్మగారు చాలా బాగా మెయింటైన్ చేసేవారు. దాంతో ఇంకా ఎక్కువ చీరలు ఉన్నట్టుగా అనిపించింది అనమాట. అసలు చాలా ఎప్పుడు బట్ట నలగకుండా అలా ఉండేవారు, చాలా ఇదిగా. నాకు కూడా అదే చెప్పేవారు, ఎప్పుడు డ్రెస్ సెన్స్ ఉండాలి, ఎప్పుడు చాలా నీట్గా కనపడాలి, మనం ఉండాలి. దానివల్ల ఒక ఇది వస్తుంది, మనకి పాజిటివిటీ వస్తుంది. అంతేగాని ఏదో కట్టామంటే కట్టాము అని ఏవో నలిగిపోయినవి అలా వేసుకోకూడదు అనేవారు చిన్నప్పుడు. ఇంకా పెళ్ళికి ముందు అప్పుడు బద్ధకంగా ఉన్నప్పుడు నేను అలా ఉంటే అని. తర్వాత ఎంత బాగుండపోయినా, ఒంట్లో ఎంత బాగుండపోయినా సరే, ఇంకా మరీ ఒళ్ళు కాగిపోయి 104 ఫీవర్ వస్తే తప్ప, అంటే చలి జ్వరం లాంటివి తప్ప, గోరువెచ్చని నీళ్ళైనా, వేడి నీళ్ళైనా, గోరువెచ్చని నీళ్ళైనా పోసేసుకోమనేవారు. ఇంకా మరీ అంత ఒళ్ళు తెలియనప్పుడు శుభ్రంగా డ్రై వాష్లా చేసేసేవారు చిన్నప్పుడు. నీట్గా పౌడర్ రాసి మళ్ళీ వేరే మంచి బట్టలు వేసేవారు. మా మదరు అలాగే ఉండేవారు. అంతేగాని ఒంట్లో బాగాలేదు కదా అని అలా అలుక్కుపోయి ఉండేవారు కాదు. నాకు కూడా అదే చెప్పేవారు ఎప్పుడు. ఎంత బాగుండపోయినా లేచి మొహం కడుక్కుని, కాళ్ళు చేతులు కడుక్కుని, బట్టలైనా ముందు మార్చేసుకో, అప్పుడు నీకు మనసుకి ఫ్రెష్గా అనిపిస్తుంది. అంతేగాని అదే బట్టలతో ఉండిపోయి జ్వరం వచ్చింది కదా అని ఉంటే ఇంకా రోగం ఎక్కువైనట్టు ఉంటుంది అనేవారు. ఆవిడ ఉన్నన్నాళ్ళు లైఫ్ లాంగ్ అలాగే పాటించారు. ఆఖరణ బాగుండనప్పుడు కూడా ఇంకా 4-5 వారం రోజుల్లోనేనండి ఆవిడకి, మా మదర్కి. అంతకు మించి మాకు అసలు తెలియలేదు. అంటే 2-3 నెలల ముందు మనిషి నీరసపడ్డారు, కొంచెం నీరసంగా ఉన్నారు, ఓపిక తగ్గుతోందేమో అనుకున్నాను తప్ప వేరే కంప్లైంట్స్ ఏమీ లేదు. కానీ ఇంకా ఒక్క వారం రోజుల ముందు బాగా వీక్ అయిపోయారు. వీక్ అయిపోతే కొన్ని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టెస్టులు చేస్తే లోపల అప్పటికే క్యాన్సర్ ముదిరిపోయింట. అది అడ్వాన్స్డ్ స్టేజ్లో తప్ప తెలియదుట. వారం రోజులు ఉన్నారంతే తెలిసాక. ఆ వారం రోజుల్లో కూడా లేచి ఒక 2 రోజులు స్నానం చేశారు. ఇంకా 3 రోజుల్లో అనగా లేచి మొహం, కాళ్ళు చేతులు కడుక్కుని ఆ చీర మార్చేసుకునేవారు. అంతే. అలా ఉండగానే ఇదైపోయారు. పొద్దున్నే కాఫీ తాగి వెంటనే అలా పోయిందండి. చాలా ఆశ్చర్యం నాకు. అంత అనాయాసంగా అలా పోయింది కదా అని చెప్పి
అప్పుడే 74 ఏళ్ళకే వెళ్ళిపోయింది అమ్మ అని బాధ అనిపిస్తుంది, కానీ అంత మంచిగా వెళ్ళిపోయింది అని ఒక రకంగా ఒక్కొక్కసారి పోన్లే అదృష్టవంతురాలు అనిపిస్తుంది. ఇంటికి చెప్పేది ఆవిడ గురించి ఏదో చెప్పి పొద్దున్నే ఇదని కాదు. అలా ఎప్పుడూ మనం ఫ్రెష్గా ఉంటే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేది అమ్మ. అంతేగాని మనం ఏదో నలిగిపోయిన బట్టలు వేసుకుని బాగాలేదు కదా అని ఉంటే మైండ్ కూడా అలాగే ఉంటుంది, అలా ఉండకూడదు అని చెప్పేది. అదండి ఈ సంగతి. అందుకని బట్టల పట్ల చీరల పట్ల అలా అని బోల్డ్ బట్టలు చీరలు కొనేసుకోను కాదు, ఉన్నవే మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే చాలా ఎన్నో బట్టలు ఉన్నట్టు ఉంటాయి. అంతేగాని ఒకటే పట్టు వెళ్ళాడితే అదే ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు మడతలు కూడా వాటిని నీట్గా మడత పెట్టి సర్దేసుకోవాలి. చక్కగా గంజి పెట్టుకుని వాటికి గంజి పెట్టుకోవాలి, ఐరన్ చేయించుకుని చక్కగా ఉంటే 10 చీరలు ఉన్నా 25 చీరలు ఉన్నట్టు ఉంటుంది. ఏదైనా సరే మనం మెయింటైన్ చేయడంలో ఉంటుందండి. బట్టలనే కాదు, ఇల్లు శుభ్రత అవ్వు, ఒంటింటి శుభ్రత అవ్వు, ఏదైనా మనం సర్దుకోవడం మనం మెయింటైన్ చేయడంలోనే ఉంటుంది. ఎవరైనా అనుకుంటారు పని ఎంతసేపు నిమిషం అనుకుంటారు, 10 నిమిషమే, వంట నిమిషమే, గమ్మున చేసే వాళ్ళకి గమ్మున అయిపోతుంది. కానీ అవన్నీ సర్దుకుని మళ్ళీ నీట్గా పెట్టుకోవడం అదొక పని, అదొక ఆర్ట్ నిజంగా. దాన్ని కొంతమంది నేను సర్దుకుంటాను చేస్తాను, కానీ కొంతమంది ఇంకా చాలా బాగా సర్దుకుంటారు. అయ్యో ఇంకా అంతలా సర్దుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఒక్కోసారి ఓపిక ఒంట్లో సహకరించదు. ఇంకా మా నాన్నగారు బాధ్యత అది ఉంది కదా, లాయర్ గారు కూడా ఏదో వర్క్లో సాయం చేయాలి. ఇవి చేసి ఈ వంట చేసి ఇవి చేసి ఇవన్నీ అయ్యేటప్పటికి అలసట వచ్చేస్తుంది. ఎందుకంటే పొద్దున్న టిఫిన్ నేను తినకపోయినా ఆయన కోసం చేయాలి. కోర్టుకు వెళ్ళి ఆయన మళ్ళీ 2 దాకా రారు కదా, బ్రేక్ఫాస్ట్ ఉండాలి. నాన్నగారు బ్రేక్ఫాస్ట్ చేయర్లేండి, ఆయనకి 2 సార్లు కాఫీయే. అది అవ్వాలి, మళ్ళీ లంచ్ అవ్వాలి, మళ్ళీ ఈయన వస్తే భోజనము, మళ్ళీ సాయంత్రం కాఫీలు, మళ్ళీ రాత్రి ఆయనకి టిఫిను, మా నాన్నగారు నేను భోజనమే చేస్తాం. ఇవి అలా రకరకాలుగా ఉంటాయిగా. వాటితో అవి వేరే పనులు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి సమాధానాలు, వీటితో ఇంకా సర్దుకోలేకపోతున్నాను అని. అయినా ముందు చిన్నప్పుడు ఉన్నంత ఓపిక తగ్గుతూ ఉంటుందిగా. కానీ ఎప్పుడు ఇంటిని ఒంటిని శుభ్రంగా ఉంచుకుంటే మన మనసు కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటుందండి. అది మనసు ప్రశాంతంగా ఉండాలంటే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. అంటే వాతావరణం అంటే మనుషులు అది విసిగిస్తారు కాదని నేను అన్ను, పిల్లలు విసిగిస్తారు, భర్త విసిగిస్తూ ఉంటాడు. మన పని మనం చేసుకెళ్ళిపోతూ ఉండడమే. మీకు ఒక పూర్వం మాట చెప్పిన, మా నాయనమ్మ గారు అనేవారు, మా తాతయ్య గారి మీద కోపం వస్తే మొగుడు పిల్లలు సూత్రం మీద చుట్టాలట. అంటే మంగళసూత్రం వల్ల వచ్చిన చుట్టరికం అది. వాళ్ళకేం ప్రేమ ఉండదు, రక్త సంబంధీకులకి అంటే అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి, అప్పచెల్లెళ్ళకి ఉన్న ప్రేమ మొగుడు పిల్లలకి ఉండదు, వాళ్ళకి చాకరీకే ప్రేమ అనేవారు. ఒక్కసారి మా అమ్మ కరెక్టే చెప్పిందేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరూ మేనమామ పిల్లలే. మా మామగారు తాతగారు ఇద్దరు అన్యోన్యంగానే ఉండేవారు, కొట్టుకునేవారు, మళ్ళీ ఆ 10 నిమిషాల్లో బాధపడి కలిసిపోయి కబుర్లు చెప్పుకునేవారు. మా మామగారు పోయిన నెలకి ఆవిడ మీద బెంగ పెట్టుకుని అదే రోజు ఆవిడ ఏ రోజు పోయారో ఆ రోజే మా తాతగారు పోయారు, సరిగ్గా నెల. అంతే, అలాగే ఉండేవారు. కానీ ఇద్దరు మాత్రం దెబ్బలాడుకుంటూ ఉండేవారు చిన్నపిల్లల ఏదో దానికి. ఆయన మీద ఆవిడకి కోపం వచ్చిందనుకోండి, వంటింట్లో కూర్చుని వంట చేసుకుంటూ, చిన్ననాడు 10 ఏళ్ల నాడు కన్న తల్లి వద్ద సుఖమే గాని అన్య సుఖము నేనెరుగను శంకర అని పాడుతూ ఉండేవారు. ఇంత చేసే మా అమ్మగారి జీవితంలో చాలా సుఖపడ్డారు. ఆవిడ మా మామ సహా దెబ్బ పండులా ఉండేది. మా తాత కొంచెం ఛాయ్ తక్కువ, నలుపు కాదు కానీ ఆవిడంత రంగు కాదు. అందుకని ఆవిడకి అసలు వెళ్ళామంటే చాలా ముద్దు మా తాతగారికి. అందుకని ఆవిడ ఏమంటే అదే. అయినా సరే ఆవిడకి ఏదో విషయం మీద మా అమ్మ పెత్తనమే కొనసాగింది. కానీ ఆవిడకి ఒక పిసర కోపం వచ్చినా ఇలా పాడుకుంటూ స్టవ్ దగ్గర ఒక మొహం నిరాశగా పెట్టి వంట చేసుకుంటూ ఉండేవారు. ఏంటి మా అమ్మ అలా ఉన్నావు అంటే, ఏదో ఆవిడ మీద మా తాత చేసినవి అవి ఇంత ప్రవర్ చదువుతూ ఉండేవారు. ఆవిడకి కోపం వచ్చి మళ్ళీ చక్కగా కాసేపటికి ఆయనకి భోజనం వడ్డించి వాళ్ళకి ఇద్దరు బోడి కబుర్లు చెప్పుకునేవారు. మాకు నవ్వు వచ్చేది అనమాట, చాలా నవ్వు ముచ్చట కూడా అనిపించేది.
పూర్వం వాళ్ళు అలా ఉండేవారు, కోపంగానూ ఉండేవారు, అన్యోన్యంగానూ ఉండేవారు. పైగా చెప్పాగా వాళ్ళిద్దరూ మేనత్త మేనమామ పిల్లలే, అయినా సరే అలా ఉంటూ ఉండేవారు. అలాగే సాగిపోయింది వాళ్ళ జీవితం కూడా, సంతోషంగాను ఆనందంగాను, చివరి దశలో కూడా చాలా అనాయాసంగాను సాగిపోయిందండి. వాళ్ళది మా అమ్మగారిది. ఆ జీవితం అంటే అలా వెళ్ళిపోవాలి కదా అనిపిస్తుంది అనమాట. ఈరోజు అన్నీ మా ఇంటి విషయాలే చెప్పి, ఇదంతా ఎందులోంచి వచ్చింది? ఒళ్ళు శుభ్రత, పట్టాల శుభ్రత, ఇంటి శుభ్రతలోంచి వచ్చింది. అన్నీ శుభ్రంగా ఉంటే అదే ఆ పాటలో చెప్పినట్టు ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువు అనిపించాలి అని, ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి అని. అలా ఉంటే మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుందండి. అదే ఎక్కడికక్కడ బట్టలు వేసి పడిపోయి వాటిని మడతెట్టకుండా అలా ఉంటే మనసు కూడా గజిబిజిగా ఉంటుంది. అదని ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఈరోజు నేను చెప్పే విషయం అండి. ఇందులో పెద్ద మ్యాటర్ ఉంది అంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.